హాయ్ అండి అందరికీ ముందుగా మీ అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, మా ఇంట్లో అయితే నేను సింపుల్గా ఇలా పూజ అయితే చేసుకున్నాను. మరి మీరు ఎలా చేసుకునేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా. ముందుగా అయితే దీపాలు ఇలా గడప దగ్గర అలంకరించుకున్నాను. ఇలా రంగోలీ వేసుకొని దీపాలు పెట్టేసుకున్నాను. అలాగే ప్రసాదంగా పాయసం చేసినాను. ఇంకా పోతే దేవుడి గది కూడా ఇలా అలంకరించుకొని దేవుడి పట క్లీన్ చేసుకొని ఇట్లా కొబ్బరికాయ అయితే కొట్టినాను. సింపుల్గా ఇలా చేసుకున్నానండి. చాలా బాగా ఈరోజు పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా పోతే మన పూజకు కావాల్సిన సామాన్లు కూడా తెచ్చుకున్నాను. ఇవన్నీ ముందుగానే తెచ్చుకున్నాను. అవి ఏంటంటో మీకు కూడా చూపిస్తాను చూడండి. ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను. ఇట్లా ఇస్తరాకు ఏదైనా ఇట్లా ఇస్తరాకు, ప్రమిదము, పూలు, ఇకపోతే ఆవు నెయ్యి, ఇంకా 365 ఒత్తుల ప్యాకెట్. మనం ఇంట్లో పత్తి ఉంటే పత్తితో ఇలా మనమే చేసుకుంటే ఇంకా మేలు. మన దగ్గర పత్తి లేదు నా దగ్గర, అందుకని ఇట్లా ప్యాకెట్ కొన్నాను. ఇంకా పసుపు, కుంకుమ, ఇలాగా అగ్గిపెట్ట, ఇంకా పోతే నువ్వుల నూనె. ఆవు నెయ్యి అనేది సరిపోదు కదా అని కొంచెం నువ్వుల నూనె డబ్బా గుడక వేసుకున్నాను. ఇది నెయ్యి డబ్బా అండి, కడిగేసుకొని ఇలా నీట్గా నువ్వుల గుడక వేసుకున్నాను. ఇంకా పోతే కొబ్బరికాయ, పండ్లు, తాంబూలము, ఇంకా ఏదైనా దర్శనము, ఇట్లా ఊరికడ్డీలు ఇవన్నీ పెట్టుకోవాలి. ఇంకా పోతే ఇలాగా బియ్యపిండి, ఇట్లా మనం రంగోలీ వేసుకోవాలి కదా, కొంచెం మెయిన్ పాయింట్ పసుపు ఇట్లా రంగోలీ వేసుకొని ఇలా బియ్యపిండి లేదంటే ముగ్గుపిండి అయినా వేసుకోవచ్చు. ఇంకా పోతే వాటరు, ముఖ్యంగా ఇవే అండి మనకు ఈ గుడికి వెళ్ళి ఇప్పుడు ఈరోజు శివయ్య కార్తీక పౌర్ణమి కదా, ఇట్లా టెంపుల్కి వెళ్ళి అంటే శివుడు టెంపుల్కి వెళ్ళి ఇలా అయితే 365 ఒత్తులు వెలిగేయాలి. అప్పుడు మీకు ఏ లోటు లేకుండా కష్టాలన్నీ తీరిపోతాయి ఈ ఒత్తులు వెలిగడం వల్ల. ఇవన్నీ ఇలాగ నేను బ్యాగ్కి అయితే సర్దేసుకున్నాను. ఇవన్నీ నేను గుళ్ళో ఎలా పెట్టాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఎలా చేస్తున్నాను అనేది. ముందుగా ఇవన్నీ ఇలా బ్యాగులు అయితే సర్దుకున్నాను. ఇవన్నీ ముందుగానే తెచ్చి పెట్టుకున్నానండి. మార్నింగ్ హడావిడిగా ఒకటంటే ఒకటి మర్చిపోతాం కదా, ఇవన్నీ ఇట్లా అన్నీ సిద్ధం చేసుకుని కర్పూరము, ఇట్లా ధూపము ఇవన్నీ ముందుగానే చేసుకొని బ్యాగ్కి అయితే ఇలా సర్దుకున్నాను, ఓకేనా. ఇంకా ఎలా చేసింది గుళ్ళు అనేది నెక్స్ట్